కడిగిన తర్వాత పికిల్కైనా కర్రీకైనా ఫ్రైకైనా దేనికైనా పూర్తిగా వాటర్ అంతా ఇలా వంపేయాలన్నమాట. ఇలా గిన్నెలో వేసుకొని నీళ్ళన్నీ వడారిపోయిన తర్వాత ఆరిపోద్ది కదా, నీసు వాసన లేకుండా ఉంటుంది. వాటర్ అన్నీ ఇట్లా అయిపోతాయి కదా, ఏముండవు. పల్లి ఆయిల్, మిర్చి పౌడర్, సాల్ట్, జీరా పౌడర్, మెంతులు, ఆవాలు, ధనియాలు, హోల్ గరం మసాలా, చికెన్. ఎంత ఆయిల్? కేజీ పడుతుంది. కేజీ నుంచి కేజీ ఆయిల్ 1.5 కిలో కదా పెట్టాలి. అంత ఏదైనా అవసరం లేదు, వేడి తగిలితే చాలు. బాండలు మాత్రం బాగా వేడెక్కుతున్నాయి. ఆ వేడి చాలు, జీలకర్ర ఊరికే మాడిపోతుంది. మెడముక్కను కూడా ఇది కూడా మెడముక్క పులుసు రాసుకోండి. ఇవన్నీ ముందు చేసుకుంటాను. పసుపు వేసాం అనుకో వాటర్ ఎక్కువ వస్తాయి. అట్లా హై ఫ్లేమ్లో పెట్టుకొని వాటర్ అంతా ఎగిరిపోయే వరకు ఉంచుకోవాలి. అదే మీకు సాల్ట్ వేసారనుకో వాటర్ ఎక్కువ వస్తుంది. చూడు ఒకసారి అర్థమైపోతుంది. సాల్ట్ వేసారనుకో వాటర్ ఎక్కువ వస్తుంది, నీకే అర్థమైపోద్ది. ఇలా చూస్తే చూడు, ఇప్పుడు ఏమైనా వాటర్ వచ్చింది, అందులో రాలేదు కదా, కొంచెమే వస్తుంది వాటర్. వాటర్ బాయిల్ అవ్వాలా? 20 minutes బాయిల్ అవ్వాలి. ఆ వాటర్ అంతా పూర్తిగా ఇనికిపోవాలి. కానీ ఎంత చికెన్ అయినా ఉడికిన తర్వాత అంతా అంతే. స్లాంటింగ్ అయిపోయి వాటర్ ఎగిరిపోయాయి, ఆయిల్ హీట్ అయింది. ఆయిల్ వేసి వాటర్ లేదు. చల్లారిన అవసరం లేదు, అది ఉడికేసరికి ఆయిల్ రెడీగా పెట్టుకొని నేను వేసేసుకోవాలి. అంతే, ఇది పడితేనే దాని టేస్ట్ తెలుస్తుంది.
మా మన బుడ్డమ్మ కూడా దగ్గర వచ్చింది ఉంది చూడు పెద్ద స్టవ్. మా బుడ్డమ్మ కూడా వచ్చింది మన దగ్గర పెద్ద స్టవ్ ఉంది చూడు, అదైతే ఇప్పటికి అయిపోయింది. అదే అదే చికెన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులో అల్లం పేస్ట్ వేసేద్దాం. కలర్ వచ్చేసింది వచ్చేస్తుంది. ఇది అదే అదే 1.5 కిలో చికెన్ అన్నమాట. ఇది 1.5 కిలోకి వచ్చి 300 గ్రామ్స్ అల్లం పేస్ట్ వేస్తున్నాను. 300 గ్రామ్స్. ఇది లివర్ ఫ్రైలో ఉంచుకున్నాం. అది ఒక వేరే ఒరే ఎవర్రా ఎవర్రా నన్ను పేస్ట్ నడుతున్నాడు పచ్చి వాసన పోయి ఆ కలర్ చేంజ్ ఎవర్రా నన్ను నెడుతున్నాడు వేయించుకోవాలి. ఓడ్రా దొంగని చెప్తావా ఇది ఫైనల్ అన్నమాట. ఇది అల్లం పేస్ట్ ఈ నురుగంతా ఆగిపోవాలి, లేకపోతే ఇట్లా ఆపేస్తే బూజు వస్తుంది అనమాట. అంటే ఆ నురుగు మొత్తం నురుగు మొత్తం పోయిందాక వేయించాలి. ఈ అల్లం పేస్ట్ కలర్ చేంజ్ అయిపోవాలి. ఇందాక చికెన్ కలర్ ఉంది కదా అట్లా రావాలి. చికెన్ పికిల్ వాటర్ కాదు అది ఆయిల్ ఆయిల్ ఆపేసిన తర్వాత వేయాలా ఆపేసిన తర్వాత అమ్మా పచ్చడి మనకి టేస్ట్కి రావాలి కదా 3 స్పూన్స్ సరిపోతుంది సాల్ట్, మనం చేసుకున్న గరం మసాలా. నీకు వేస్తుందిలే 2 స్పూన్స్. కారం ఏం కలర్ ఉంది కారం అసలు 4 స్పూన్స్. 4 స్పూన్లు. అయిపోయింది నీ ఫోన్ 16 ఇంకా చల్లారిన తర్వాత నిమ్మరసం వేద్దాం. ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి, కరేపాకు అవసరం కదా. అవసరం. అవే వెల్లుల్లిపాయ అవుతుంది ఆంటీ ఇక్కడ పెడుతుంది నీకు కలర్ రెడ్ అదేంటి అసలు చికెన్ పిక్కల్. చికెన్ పిక్కలా అమ్మా చికెన్ పిల్లలా పిల్లలు కాదు కోళ్ళు